నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్లేస్ ఆఫ్ వర్క్ నోటిఫై చేయకుండా విశాఖకు వెళ్లలేం. ప్రభుత్వ తొందరపాటుపై కొందరు ఐఏఎస్ల అంతర్మదనం. కర్నూలు జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే దందాలు, బెట్టింగులు, వివాదాస్పద భూముల సెటిల్మెంట్లు. విజయవాడ సెంట్రల్లో భారీగా బోగస్ ఓట్లు. కడపలో ఉన్నాం, వచ్చి ఓటేస్తామంటూ బిఎల్ఓలకు మస్కా. ట్యాబ్ల గుత్తేదారుల బిల్లులకు ప్రభుత్వం గ్యారంటీ. సకల శాఖ మంత్రి, మరో కీలక మంత్రి తతంగం. ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు. ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో మరో 2 రోజులకు అంగీకారం. బాపట్ల జిల్లా ఇంకొల్లు పంచాయతీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయం ఆవరణలో ఉన్న పిల్లలు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి చూడగా కార్యదర్శి గదిలో నుంచి మంటలు రావడం గమనించారు. కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి గదిలో పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు పిల్లలు తెలిపారు. అయితే పంచాయతీలో ఇటీవలే ₹1 కోటి నిధులు దుర్వినియోగం జరగగా దీనికి సంబంధించిన వారే ఈ దాడికి పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డిసెంబర్ 8 నుంచి విశాఖ కేంద్రంగా పాలన సాధ్యమేనా? శాఖలన్నీ తరలిపోవడం ఖాయమేనా? అమరావతి నుంచి విశాఖకు మకాం మార్చేందుకు శాఖాధిపతులు సిద్ధమేనా? ప్రభుత్వం ప్లేస్ ఆఫ్ వర్క్ నోటిఫై చేయకుండా శాఖల్ని తరలించడం సాధ్యమేనా? కొందరు ఐఏఎస్లను ఇప్పుడు ఈ సందేహాలు తొలుస్తున్నాయి. నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కొందరు అధికారులు గట్టిగా ప్రశ్నించారని తెలుస్తోంది. అమరావతి నుంచి విశాఖకు శాఖల కార్యాలయాలను తరలించాలని వైకాపా ప్రభుత్వం హడావిడి చేస్తుంటే అధికారులు కీలక సందేహాలు లేవనెత్తుతున్నారు. ప్లేస్ ఆఫ్ వర్క్ ను మార్చేందుకు సరైన ఉత్తర్వులు ఇవ్వకుండా విశాఖకు ఎలా వెళ్లగలమని కొందరు సీనియర్ ఐఏఎస్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని గట్టిగానే అడిగినట్టు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి, ప్రభుత్వ శాఖలకు, ఉన్నతాధికారులకు, ఉద్యోగులు, సిబ్బందికి ప్లేస్ ఆఫ్ వర్క్ అనేది కీలకమైన అంశంగా ఉంటుందని, దీనిని ఎలా పడితే అలా వినియోగించుకోవడానికి నిబంధనలు అంగీకరించవని అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రభుత్వం ప్లేస్ ఆఫ్ వర్క్ ను నోటిఫై చేయకుండా ప్రభుత్వ శాఖలను తరలించేస్తే తాము అక్కడికి రాబోమని కొందరు ఐఏఎస్లు సీఎస్కు తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ లాంటి సీనియర్ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు నివేదిక ఇవ్వటమే తప్పని ఐఏఎస్ అధికారులు భావిస్తున్నారు. ఇది నేరుగా సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘించడంతో పాటు ప్రభుత్వ బిజినెస్ రూల్స్ కు విరుద్ధమని అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ప్రకారం అఖిల భారత సర్వీస్ అధికారులు అధికారిక పనుల నిమిత్తం ఢిల్లీకో, పొరుగు రాష్ట్రాలకో, విదేశాలకో వెళ్లాలన్నా సదరు అధికారి పర్యటనకు సంబంధించిన ఉత్తర్వులు ప్రత్యేకంగా జారీ చేయాల్సింది. అలాంటిది విశాఖకు పాలనను తరలించేందుకు వీలుగా అక్కడ శాఖల క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలంటూ సీనియర్ అధికారుల నేతృత్వంలోని కమిటీ నివేదికకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కూడా ఉత్తర్వులు జారీ చేయటంపైన విస్మయం వ్యక్తమవుతోంది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశిస్తే ఆయా తేదీల్లో మాత్రమే తాము వస్తామని, పూర్తిగా అక్కడికి తరలివచ్చేందుకు సాధ్యం కాదని ఐఏఎస్లు చెప్పినట్టు సమాచారం. మరోవైపు విశాఖలోని విమ్స్లో అధికారులకు క్యాంపు కార్యాలయాలు, విడిది ఏర్పాటుకు వీలుందంటూ కమిటీ నివేదిక ఇవ్వడం, ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపైన అభ్యంతరం వ్యక్తమవుతోంది. జాతీయ మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారం విమ్స్ ప్రాంగణాన్ని ఇతర అవసరాలకు వినియోగించేందుకు ఆస్కారం లేదని తెలుస్తోంది. భూమి కనబడితే కబ్జా, అది ఖాళీ స్థలమైనా, వివాదంలో ఉన్నదైనా ఆక్రమణే. దందాలు, సెటిల్మెంట్లు చేసేందుకు ఏకంగా 20 మందితో ఓ ప్రైవేటు సైన్యాన్నే నియమించుకున్నారు ఆయన. ఇంతేనా? మట్కా, మద్యం, బెట్టింగులు, రేషన్ బియ్యం, పేకాట, ఇలా అక్రమార్జనకు ఏదీ అనర్హం కాదంటారు. తన మాట విని చెప్పింది చేయకుంటే అధికారులతో బదిలీల బంతాట ఆడుకుంటారు. ఇది కర్నూలు జిల్లాలోని ఆ వైకాపా సీనియర్ ప్రజాప్రతినిధి అక్రమాల దందా. సదరు నేత కుమారుడు సైతం ఆయన బాటలోనే ముందుకు సాగుతూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన కర్నూలు జిల్లాలోని అధికార పార్టీకి చెందిన సీనియర్ ప్రజాప్రతినిధి. అక్రమార్జన అవకాశం ఏదొచ్చినా ఆయన వదలరు. ముందుగా ఆయన కన్ను భూములపై పడింది. క్రమంగా అది తారాస్థాయికి చేరింది. పంచాయతీ చేశారంటే ఆ ఆస్తి ఆయనకో, అనుచరులకు రావాల్సిందే.
సెటిల్మెంట్లనే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న సదరు నేత కోట్ల విలువైన భూములు సెటిల్ చేసి తానే రాయించుకుంటారు. ఈ సెటిల్మెంట్లను తన దగ్గరకు తెచ్చేందుకు 20 మంది ఏజెంట్లను పెట్టుకున్నారు. ఆదోని చుట్టుపక్కల సమస్యాత్మకంగా ఉన్న భూములపై వాలే ఈ సైన్యం బాధితుల్ని సదరు నేత దగ్గరకు పంపిస్తారు. ఎలాంటి సమస్య రాకుండా సైన్యంలోని ప్రధాన అనుచరుడు ముందుగా తమ మనుషుల్లోని ఎస్సీలను బాధితుల వద్దకు పంపి ఆ భూమిని తమకే అమ్మేయాలని బెదిరిస్తారు. వారిపై బాధితులు తిరగబడితే తిరిగి వారిపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయిస్తామని భయపెడతారు. అలా భూములు స్వాధీనం చేసుకుని వెంచర్లు వేసి విక్రయిస్తారు. దందాపై బాధితులు స్టేషన్ కు వెళితే పోలీసులే వారిని ఆ ప్రజాప్రతినిధి వద్దకు పంపుతున్న పరిస్థితి. ఆదోని శివారు మండిగిర పంచాయతీ తిరుమల నగర్లో ఒక వెంచర్లో పార్కు కోసం వదిలిన 72 సెంట్ల స్థలాన్ని పంచాయతీ భూమి అని గతంలోనే బోర్డు పెట్టారు. ఇప్పుడు దాన్ని తొలగించి ప్లాట్లుగా మార్చి అమ్మకానికి సిద్ధం చేశారు వైకాపా నేతలు. ఇక్కడ సెంటు 10 నుంచి 15 లక్షల వరకు పలుకుతోంది. అంటే భూమి విలువ సరాసరి 8 నుంచి 10 కోట్లు. దీనిపై స్థానికులు జేసీకి ఫిర్యాదు చేయగా వారిని ఆ ముఖ్య ప్రజాప్రతినిధి తన ఇంటికి పిలిపించుకున్నారు. ఆ భూమి తమ వాళ్లేదనని, వాళ్లు కోర్టులో కేసేశారని, అవసరమైతే మీరు కోర్టుకు వెళ్లండని హెచ్చరించినట్లు సమాచారం. ఆదోని శివార్లోని 352 సర్వే నంబర్లో దాదాపు 4.54 ఎకరాల్లో 1992లో 2 వ్యక్తులు వెంచర్ వేసి కొందరికి ప్లాట్లు కేటాయించారు. తర్వాత వీరు ఆ ప్లాట్లను డబుల్ రిజిస్ట్రేషన్లు చేయించగా భూమి తమదేనంటూ 424 మంది బయటకొచ్చారు. పంచాయతీ ఆ ప్రజా ప్రతినిధి వద్దకు రాగా బాధితులకు సెంటుకు 1,00,000 చొప్పున నామమాత్రపు ధర చెల్లించి లాక్కున్నారు. అదే భూమిని సెంటు 8 నుంచి 10 లక్షల వరకు విక్రయిస్తున్నారు. మండిగిరి పంచాయతీలో శాంతి అనే మహిళకు చెందిన 70 సెంట్ల భూమిని ఆక్రమించుకుని వెంచర్ వేశారు. ప్రశ్నిస్తే ఆ మహిళ కుటుంబానికి నామమాత్రపు ధర చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆదోని కేంద్రంగా పెద్ద ఎత్తున సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులకు ఆ ప్రజా ప్రతినిధి అండ ఉంది. గత మేలో జరిగిన ఐపీఎల్ సందర్భంగా పోలీసులు 6 నిర్వాహకుల్ని అరెస్టు చేసి 80 లక్షల నగదు, 1 స్కార్పియో, 2 ద్విచక్ర వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో కీలక నిర్వాహకుణ్ణి వదిలిపెట్టారని ప్రజా ప్రతినిధి చెప్పినా వినలేదని సీఐని వీఆర్లోకి పంపిశారు. ఆ నిర్వాహకుడు ప్రపంచ కప్ అయిన బెట్టింగులు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతనిపై ఇప్పటి వరకు 10కి పైగా కేసులున్నా ఆ ప్రజా ప్రతినిధి వెంట పార్టీ కార్యక్రమాల్లో యథేచ్ఛగా పాల్గొంటున్నారు. ఆదోనిలో దాదాపు 40 మంది మట్కా నిర్వాహకులు ఉన్నారని పోలీసుల అంచనా. ఒక్కొక్కరు రోజు 20,000 నుంచి 1,00,000 వరకు ఆడిస్తున్నారు. ప్రతి నిర్వాహకుడి నుంచి నెలవారీ మామూళ్లు ప్రజా ప్రతినిధి భార్యకు వెళతాయి. సదరు నేత అనుచరుల్లో కొందరు కర్ణాటక అక్రమ మద్యం రవాణా, విక్రయాలు చేస్తున్నా పోలీసులు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారు. ఎప్పుడైనా తన అనుచరుల్ని పట్టుకుంటే వెంటనే వారిని విడిచిపెట్టారని ఈ నేత పోలీసులకు ఫోన్లు చేస్తారు. ఆదోని సబ్ డివిజన్ ఏఎస్పీగా అధిరాజ్ సింగ్ రాణాను గత మేలో ప్రభుత్వం నియమించింది. ఆయన బాధ్యతలు చేపట్టి పూజలు చేసిన అరగంటలోనే హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేశారు. డీఎస్పీ స్థానంలో ఐపీఎస్ అధికారి ఉంటే తమకు కష్టమని అప్పటికప్పుడు స్థానిక ప్రజా ప్రతినిధి వైకాపా ముఖ్యనేతకు చెప్పి బదిలీ చేయించారు. కుమారుడు సైతం తండ్రి బాటనే ఎంచుకున్నారు. రేషన్ బియ్యం రవాణాలో ఈ ప్రజా ప్రతినిధి వారసుడు కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఈ దందా నిర్వహణకు ఒక సిండికేట్ ఏర్పాటు చేయించారు. ఆ సిండికేట్ బియ్యాన్ని కర్ణాటక వంటి ప్రాంతాలకు తరలిస్తోంది. అధికారులు ఎలాంటి ఆటంకం కలిగించకుండా ముందే చూసుకుంటున్నారు. రక్షణ రంగంలో భారత్ అగ్రగామి దిశగా అడుగులు వేస్తోందని రక్షణ శాఖ సాంకేతిక సలహాదారు జి సతీష్ రెడ్డి చెప్పారు. విజయవాడలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఏపీ మహాలక్ష్మి గ్రూప్ ఆధ్వర్యంలో ప్రముఖ ఇంజనీర్ యార్లగడ్డ శ్రీరాములు 20వ ధార్మిక ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఆత్మనిర్భర భారత దిశగా రక్షణ వ్యవస్థ అభివృద్ధి అనే అంశంపై సతీష్ రెడ్డి ముఖ్య వక్తగా ప్రసంగించారు. 2047 నాటికి రక్షణ రంగ పరికరాల తయారీ, ఎగుమతిలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో నిలిచే దిశగా పనిచేయాలని ఆయన అభిలషించారు.
ఇదివరకు మనం రక్షణ రంగం అంటే మొత్తం ఇంపోర్ట్ చేసుకునేటువంటి వాళ్ళు, బయట నుంచి కొనుక్కుంటుంటే వాళ్ళు. ఈరోజు మారింది. మనం ఎగుమతులు దిశగా మొదలైపోయాం. ఆల్రెడీ ఎగుమతులు మొదలైపోయాయి. ఈరోజు మనం ఎయిర్ క్రాఫ్ట్లో పెట్టేటువంటి ఒక 150 కిలోమీటర్లు చూడగలిగేటువంటి ఒక రేడార్ని ప్రపంచంలో 2-3 దేశాలు తయారు చేసినట్టు రేడార్ని మనం తయారు చేసుకున్నాం. మన దగ్గర ఉంది. దానికోసం వస్తున్నారు. ఏదైతే జలాంతర్గ్రాములు సబ్మెరీన్స్ ఉంటాయో అవి నీళ్లలోనే లోపల ఒక 15-14 రోజులు ఉండాలి అంటే ప్రతిరోజు లేకపోతే పైకి రావాలి. అది అన్ని రోజులు లోపల ఉండాలంటే దానికి ఒక కొత్త టెక్నాలజీ ఉంటుంది, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అని. జర్మనీ తర్వాత ప్రపంచంలో ఆ టెక్నాలజీని తయారు చేసి సబ్మెరీన్స్లో పెట్టేటువంటి ఒక దేశం ఈరోజు రెండోది భారతదేశం. ఈ టెక్నాలజీ మనం తయారు చేసుకున్నాం. సో ఈ రకమైనటువంటి కొత్త టెక్నాలజీస్తో వీటితో ఈరోజు భారతదేశం ఆత్మనిర్భర దేశంగా తయారయ్యి ఎగుమతులు చేసేటువంటి దేశంగా తయారైంది. అల్లూరు జిల్లా రంపచోడవరంలో తెల్లవారుజామున పెద్ద ఎత్తున పొగమంచు అలుముకుంది. ముసురుమిల్లి, భూపతిపాలెం, సోరంపాలెం జలాశయాల వద్ద పొగమంచు కమ్ముకోవడంతో జలాశయాలతో పాటు కొండలు ఆకాశాన్ని తలపించాయి. పాలకడలిలా మంచుతో అలుముకున్న ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకర్షిస్తోంది. పొగమంచు ఎక్కువగా ఉండటంతో తెల్లవారుజామున వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైకాపా మద్దతుదారులైతే ఎక్కడ ఉన్నా ఓటు హక్కు ఉంచుతాం, గిట్టని వారైతే పీకేస్తాం. ఇది రాష్ట్రంలో ఓట్ల దందా తీరు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఓటరు జాబితా సవరణలో తవ్వే కొద్దీ తప్పులు వెలుగు చూస్తున్నాయి. కొందరు ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఓటు హక్కు కల్పించని అధికారులు డబుల్ ఎంట్రీలు, చనిపోయిన ఓట్లను తొలగించలేదు. మీరు చూస్తోంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 63వ డివిజన్లోని ఇల్లు. ఇందులో ఉంటోంది 4. కానీ ఈ ఇంటి నంబర్ పేరుతో ఓటరు జాబితాలో ఏకంగా 51 ఓట్లున్నాయి. అభ్యంతరాలు వ్యక్తం చేస్తే 30 ఓట్లు తొలగించారు. 21 ఓట్లు అలాగే ఉంచారు. జాబితాలో పేరున్న ఓటర్లకు ఫోన్లు చేస్తే మేం కడపలో ఉన్నాం, మా ఓటు ఉంచండి, వచ్చి వేస్తామంటూ బూత్ స్థాయి అధికారులకు సమాధానం చెబుతున్నారట. BLOలు కూడా వాటిని తొలగించకుండా అలానే ఉంచారు. దీనిపై నున్న పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేసినా కేసు పెట్టలేదు, కనీసం విచారణ చేయలేదు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇలాంటి చిత్ర విచిత్రాలు చాలానే ఉన్నాయి. మొత్తం 257 పోలింగ్ బూత్లుంటే కేవలం 98 బూత్ల పరిధిలోనే 26,458 అభ్యంతరాలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. డిసెంబర్ 3, 4 తేదీల్లో మిగతా బూత్లలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మధురానగర్ 162 పోలింగ్ బూత్ పరిధిలో అసలు ఇంటింటి సర్వే జరగలేదు. ఈ బూత్ పరిధిలో మృతుల పేర్లతో దాదాపు 35 ఓట్లు ఉన్నాయి. 29వ డివిజన్లోనూ 10 పోలింగ్ బూత్ల పరిధిలోనూ 305 మంది మృతుల పేర్లు ఓటరు జాబితాలో యథాతథంగా ఉన్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 15,000 మంది చనిపోయిన వారి పేర్లు ఉన్నట్లు గుర్తించి కమిషనర్కు ఫిర్యాదు చేశారు. డబుల్ ఎంట్రీలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 58వ డివిజన్లోని తోటవారి వీధిలో 2 అపార్ట్మెంట్లలో 18 ఏళ్లు దాటిన వారు 178 మంది ఓటు హక్కు కోసం 2 సార్లు దరఖాస్తులు చేసినా వారికి అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ తెలుగుదేశం సానుభూతి పరులున్నారనే కారణంతోనే ఓటు హక్కు కల్పించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని కృష్ణలంక నది ఒడ్డున నివసించే వారిని అక్కడి నుంచి లేపేశారు. మొత్తం 714 మంది 59వ డివిజన్ పరిధిలోని రామానగర్లో నివాసం ఏర్పరచుకున్నారు. వారు తమ ఓట్లను సెంట్రల్ నియోజకవర్గంలోకి మార్చాలని, కొత్తగా ఓటు హక్కు ఇవ్వాలని దరఖాస్తు చేసినా మోక్షం లభించలేదు. ఎన్నికల జాబితాల్లో మార్పులు చేర్పులు నిరంతరం కొనసాగుతాయని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ ప్రక్రియ వేగవంతం కావట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ గెలుపు కోసం నిర్వహిస్తున్న జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో ప్రభుత్వ వనరులతో పాటు సిబ్బందిని వినియోగించడాన్ని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తీవ్రంగా తప్పుపట్టింది. గవర్నర్కు ఫిర్యాదు చేయడంతో పాటు ఈ కార్యక్రమాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది. జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమానికి ప్రభుత్వ వనరులు, సిబ్బందిని వినియోగించడాన్ని సిటిజన్ ఫర్ డెమోక్రటిక్ ఫోరం తప్పుపట్టింది. ఈ మేరకు ఆ సంస్థ అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ భవానీ ప్రసాద్, ఉపాధ్యక్షుడు, విశ్రాంత ఐఏఎస్ అధికారి టి గోపాలరావు, సిఎఫ్డి కార్యదర్శి, రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్కు లేఖ రాశారు. దీనితో పాటు ఓటరు జాబితాల రూపకల్పనలో గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బందిని వినియోగించడాన్ని తప్పుపడుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా సిడిఎఫ్ ఫిర్యాదు
ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో అధికార పార్టీకి పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తూ రాజకీయ రంగు పులుముకున్న వార్డు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఓటర్ల జాబితా రూపకల్పన వంటి బాధ్యతల్లో కొనసాగించడం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వైఫల్యంగా సిఎఫ్డి అభిప్రాయపడింది. ఓటరు జాబితాలో గతంలో ఎన్నడూ లేనంతగా అవకతవకలు చోటు చేసుకోవడానికి, తప్పులు దొర్లడానికి ఈ ప్రక్రియలో సచివాలయ సిబ్బందిని వినియోగించడమే కారణమని పేర్కొంది. గతంలో ప్రభుత్వ సిబ్బంది, ఉపాధ్యాయులు ఆ బాధ్యతలు నిర్వర్తించినప్పుడు ఇన్ని తప్పులు ఎప్పుడూ దొర్లలేదని గుర్తు చేసింది. ఇప్పటికైనా ఎన్నికల జాబితాల బాధ్యతల నుంచి సచివాలయ సిబ్బందిని తొలగించి ప్రభుత్వ సిబ్బంది, ఉపాధ్యాయులకు అప్పగించాలని ఈసీని కోరింది. ఎన్నికల జాబితాల్లో అనేక తప్పులు దొర్లాయని ఈ ఏడాది సెప్టెంబర్ 8న రాసిన లేఖలో సీఈఓ స్వయంగా అంగీకరించారని సిఎఫ్డి పేర్కొంది. వాటిలో కొన్ని తప్పుల్ని మాత్రమే సరిదిద్దారని వివరించింది. 0 నంబరుతో ఉన్న ఇళ్లు 2,51,767 ఉంటే వాటిలో 61,374 మాత్రమే సరిదిద్దారని, 10 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న ఇళ్లు 1,57,939గా నమోదైతే వాటిలో 21,347 మాత్రమే సరిదిద్దారని పేర్కొంది. సీఈఓ స్వయంగా అంగీకరించిన తప్పుల్ని సరిదిద్దకుండా ముసాయిదా ఓటరు జాబితాలు ప్రచురించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. జాబితాల్లో దొర్లిన తప్పుల్ని సరిదిద్దే బాధ్యతను మళ్లీ నిష్పాక్షికత కొరవడిన సచివాలయ సిబ్బందికి అప్పగించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఆక్షేపించింది. దురుద్దేశపూరితంగా ఫారం 7 దరఖాస్తులు పెట్టి తొలగించిన ఓట్లన్నింటినీ పునరుద్ధరించాలని సిఎఫ్డి డిమాండ్ చేసింది. అధికార పార్టీకి మేలు చేసేందుకు జరిగిన ఓట్ల తొలగింపు కుట్రలో సచివాలయ సిబ్బందిని బాధ్యులుగా పేర్కొంది. రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదు, వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని దాఖలైన పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. వాలంటీర్ వ్యవస్థ మాటున ఎన్నికలను ప్రభావితం చేసే కుట్ర జరుగుతోందని మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ సుప్రీంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. చట్టవిరుద్ధంగా వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారని, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని పిటిషన్లో సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ కోరింది. వైకాపా కార్యకర్తలనే ప్రభుత్వం వాలంటీర్లుగా నియమించిందని పేర్కొంది. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల ప్రాథమిక రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, సేకరించిన సమాచారాన్ని వైకాపా సభ్యులు ప్రైవేటు సంస్థలకు ఇస్తున్నారని పిటిషన్లో తెలిపారు. ఏపీలో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు జరిగిందని, గోప్యతకు భంగం కలిగేలా చేసిన అధికారులపై చర్యలు చేపట్టాలని కోరింది. ఎన్నికల ప్రక్రియలో ఉద్యోగులు, టీచర్ల సేవలు మాత్రమే వాడేలా ఈసీని ఆదేశించాలని పిటిషన్లో సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ విన్నవించింది. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ట్యాబులు సరఫరా చేసే గుత్తేదారులపై ప్రభుత్వం వల్లమాలిన ప్రేమ కురిపిస్తోంది. కాంట్రాక్టులు దక్కించుకున్న ఇద్దరు ప్రభుత్వానికి కావలసిన వారే అవడంతో బిల్లుల చెల్లింపులకు బ్యాంకు గ్యారంటీ ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ట్యాబ్లు సరఫరా చేసే కాంట్రాక్టులను 2 సంస్థలు దక్కించుకున్నాయి. అందులో ఒక గుత్తేదారు సకల శాఖల మంత్రి కాగా, మరొకరు కీలక మంత్రిగా బాగా కావలసిన వారే. ట్యాబ్ల సరఫరా కోసం ప్రభుత్వం వీరిద్దరికీ చెల్లించాల్సిన బిల్లులకు బ్యాంకు గ్యారంటీ ఇస్తోంది. దీనికి సంబంధించిన పనుల్ని వాయువేగంతో పూర్తి చేసేసింది. ఇదే విధానంలో తమకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, స్మార్ట్ టీవీల సరఫరాదారులు కోరినప్పటికీ ఆర్థిక శాఖ ఆ దస్త్రాన్ని మూలకు నెట్టేసింది. గతేడాది ట్యాబ్లు సరఫరా చేసిన వ్యక్తికే ఈసారి కట్టబెట్టాలని సకల శాఖల మంత్రి, మరో కీలక మంత్రి ప్రయత్నాలు చేశారు. కానీ ఓ కీలక అధికారి వ్యతిరేకించడంతో టెండర్లు నిర్వహించక తప్పలేదు. ఇప్పుడు గుత్తేదారులకు ఒక్క నెలలోనే 750 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇవ్వబోతోంది. ఆ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఈ నెల 16న రాసిన లేఖకు జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ ఆమోదం తెలిపింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిల్లుల చెల్లింపుపై బ్యాంకు గ్యారంటీ కావాలని ట్యాబ్ల గుత్తేదారులు కోరడమే తడవుగా దస్త్రం చకచకా కదిలింది. రివర్స్ టెండరింగ్ లో ఒక్కో ట్యాబ్ను 15,800కు సరఫరా చేసేందుకు అంగీకరించిన గుత్తేదారులు బిల్లుల చెల్లింపులకు బ్యాంకు గ్యారంటీ ఇస్తే ధర తగ్గిస్తామని మెలిక పెట్టారు. ప్రభుత్వం సరే అనడంతో గుత్తేదారులు చివరికి 14,200 రూపాయలకు సరఫరా చేయాలని నిర్ణయించారు. గతేడాది ఒక్కో ట్యాబ్ 13,800 రూపాయలకు సరఫరా చేయగా ఈసారి ధర పెరిగింది. జగన్ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 21న ట్యాబ్లను పంపిణీ చేయాలని, జనవరి 21లోగా ప్రభుత్వం బిల్లులు చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన బ్యాంకు నుంచి గుత్తేదారులు నగదును తీసుకునే అవకాశం కల్పించారు. ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకుపోయిన 41 మందిని రక్షించడానికి బొగ్గు గనుల్లో సన్నని మార్గాలను తవ్వడంలో నిపుణులైన ర్యాట్ హోల్ మైనింగ్ నిపుణులను రప్పించారు. ఆగర్ యంత్రం దెబ్బతినడంతో ఆగిపోయిన పనులను వారు చేపట్టనున్నారు. శిథిలాల గుండా పంపించిన 800 మిల్లీమీటర్ల వ్యాసార్థం కలిగిన పైప్లోనికి ర్యాట్ హోల్ మైనింగ్ నిపుణులు వెళ్లి డ్రిల్లింగ్ పనులు చేయనున్నారు.
800 మిల్లీమీటర్ల పైప్లోకి 3 ర్యాట్ హోల్ మైనింగ్ నిపుణులు వెళతారని రాకేష్ రాజ్పుత్ అనే నిపుణుడు చెప్పారు. వారిలో ఒకరు డ్రిల్లింగ్ పనులు, మరొకరు శిథిలాలను సేకరించడం, ఇంకొకరు శిథిలాలను ట్రాలీలో బయటకు తెస్తారని వెల్లడించారు. ర్యాట్ హోల్ మైనింగ్ పద్ధతి ద్వారా 24 గంటల్లో 10 మీటర్ల మేర శిథిలాలను తొలగించవచ్చని నిపుణులు తెలిపారు. ఐరోపాలోని ద్వీప దేశం ఐస్లాండ్ వరుస భూ ప్రకంపనలతో వణికిపోతోంది. ఒక్క ఆదివారమే 700 ప్రకంపనలను చవిచూసింది. వీటి వల్ల గ్రెండావిక్ ప్రాంతాన్ని ఇప్పటికే స్థానికులు ఖాళీ చేయాల్సి వచ్చింది. రెగ్జానిస్ ద్వీపకల్పంలో ఉన్న గ్రెండావిక్ పట్టణంలో అగ్నిపర్వతం విస్ఫోటనం చెందే అవకాశం ఉందని అక్కడి వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఈ ప్రకంపనల వల్ల ఇప్పటికే అక్కడి రోడ్లపై భారీ పగుళ్లు ఏర్పడి వాటి నుంచి అగ్నిపర్వత పొగ బయటకు వస్తోంది. ఇటువంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని, ఇది భయానకంగా ఉందని గ్రెండావిక్ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భయంకర పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఎదురు చూస్తున్నామని చెప్పారు. తూర్పు ఆఫ్రికా దేశం కెన్యాలో వరద తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తానా నది సమీపంలోని ఆహారం దొరక్క ప్రజలు వెలువెల్లాడుతున్నారు. వరదల్లో ఇళ్లు ధ్వంసం కావడంతో వేరే ప్రాంతాలకు కాలినడకనే తరలి వెళుతున్నారు. ఎల్నినో వల్ల కొన్ని రోజుల కింద కెన్యాలో భారీ వర్షాలు కురిశాయి. తానా నది ఉప్పొంగడంతో సమీప ప్రాంతాల్లోని రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వరదల కారణంగా కెన్యాలో ఇప్పటి వరకు 70 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజమహేంద్రవరంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. గోదావరి కోటిలింగాల ఘాటు వద్ద లక్ష దీపోత్సవం నిర్వహించారు. కార్తీక దీపం విశిష్టతను అర్చకులు వివరించారు. అశేషంగా తరలివచ్చిన భక్తజనం దీపాలు వెలిగించారు. గోదావరికి అఖండ హారతి ఇచ్చారు. ఎంపీ భరత్రాం, తెదేపా నేత ఆదిరెడ్డి వాసు, జనసేన నాయకుడు కందుల దుర్గేష్ లక్ష దీపోత్సవానికి హాజరయ్యారు. 10 ఏళ్లుగా ఈ కార్యక్రమం చేస్తున్నట్లు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొండలరావు తెలిపారు. ఒకటేమో సాంస్కృతిక కార్యక్రమాల మీద, ఒకటి దేవుడి యొక్క ఆధ్యాత్మిక చింతన మీద, అలాగే మూగజీవాలను రక్షించడం మీద, పేద విద్యార్థులను చదివించడం మీద, అలాగే కుల మతాలన్నీ ఒకటి కింద క్రిస్మస్, రంజాను, ఇలాగ హిందూ మతాలకు సంబంధించి అన్నీ కూడా చేస్తూ పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ 2012వ సంవత్సరంలో ప్రారంభించాం. ఇప్పుడు సుమారుగా 2023 అంటే దగ్గర 13 ఏళ్ళు రాబోతుంది. దిగ్విజయంగా ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడానికి మా మిత్రులు అందరి సహాయ సహకారాలు, నా సోదరులు అటు వాళ్ళందరి సహాయ సహకారాలతోటి ఇప్పుడు దాకా దిగ్విజయంగా జరిపాం.